ఉగాది తర్వాత నుండి 2050 వరకు ఈ 4 రాశుల వారికి విపరీతమైన ఐశ్వర్యం. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం. ఈ 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు. వీళ్ళల్లో పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడి ఉగాది తర్వాత నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామనేది మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం వెలుగుతుంది. మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు కూడా లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించనటువంటి విజయాలను మీరు పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితము పూర్తిగా మారబోతుంది. మీ ఆనందము అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతలో ఒకరు ఈ శనిదేవుడు. ఈ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్ళను నష్టాలను కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటారు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలలో కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగయుక్తమైనది, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి, ఇక 2వ రాశి కన్యా రాశి, ఇక 3వ రాశి వృషభ రాశి, ఇక 3వ రాశి కుంభరాశి, 4వ రాశి తులారాశి. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది.